महागणपतिं श्रीमहागणपतिं श्रीमहागणपतिं मनसा स्मरामि महागणपतिं।
உனக்கு எதாவது தெரியுது விடு. மேடம் இங்கே பாருங்க, கேமரா பாருங்க மேடம், கேமரா பாருங்க. అధిక మహాగణపతి ప్రార్థన సో బయట ఉంది సంతాల వరకు ఉంది కదా అధిక మహాలక్ష్మి స్వరూపమా ఆవు పూజ చేస్తారు. తర్వాత మీరు చేల ప్లేట్ ఇచ్చేది కదా అధిక మహాసంకల్ప సంకల్ప అంటే తిథి వారం నక్షత్రం యోగం కరణం మధ్యాహ్నం ప్రతి గుడిలో మేరకు షష్ఠ్యాబ్దమూర్తి కార్యక్రమం అదికోసం కులదేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం అదిగో మహాసంకల్ప. తర్వాత భస్మం పెట్టేసి మహాగణపతి పూజ, అదేనేమో విఘ్నేశ్వర పూజ. విఘ్నేశ్వర పూజ తర్వాత కింద ఉన్న కలశంలో పుణ్యాహవాదన పూజ. సంత హోళీ నది కదా, గంగా యమున నర్మదా సింధు కావేరి గోదావరి సరస్వతి అంటే నదిలో ఆవాహన చేసి తీర్థ మంత్రాన్ని ప్రోక్షణం చేసి పుణ్యాహవాదన పూజ. తర్వాత 16 కలశం, 16 కలశంలో పెద్ద కలశం అంటే పెద్ద కలశం ఉంది కదా, ఆ పెద్ద కలశంలో ఒక్క కలశంలో స్వామి లోపల ఉన్నారు. వాళ్ళేమో మృత్యుంజయేశ్వర, మృత్యు అంటే యమ, ఏమంటే వెండి. ఇక్కడ శివుడు మృత్యుంజయేశ్వరుడు వాళ్ళనేమో వాడి సంహారం చేస్తారు. యమధర్మరాజు సంహారం అయితే అది కృష్ణ స్వామి నేమో మృత్యుంజయేశ్వర, అమ్మవారినేమో బాలాంబిక. సో లోపల ఉన్నారు. ఇవన్నీ పూజా వినీతుని తర్వాత లోపల దర్శనం ఉంటారు. ఇదిగో ప్రధాన స్వామి మృత్యుంజయేశ్వర స్వామి ప్రధాన కలశ పూజ, అమ్మవారు బాలాంబిక. పక్క అన్ని కలశం ఉంది, ఆ అన్ని కలశంలో ఒక్కొక్క స్వామి ఆవాహన. భక్తాల మార్కండేయ కలశ ఆవాహన. తర్వాత మహాగణపతి లోపల గణపతి ఉన్నారు. వారి నేమో చౌర గణపతి, దుర్గా గణపతి అని నేమో. ఎందుకంటే దేవాసం అసరాసం బయటికి చేస్తే కదా అమృత కలశం కోసం లాస్ట్గా అమృత కలశం దేవాసనం పెట్టేది. అందుకే దేవాసనం మహాగణపతి ప్రార్థన చేయలేదు. అది అసలు ఆ మహాగణపతి భావం వచ్చి అమృత ప్రార్థన అమృత కలశం అటు తప్పు చేస్తారు. మహాగణపతి చౌర గణపతి, దుర్గా గణపతి. తర్వాత మహావిష్ణువు చేపెట్టి ఆ అమృత కలశంనే శివలింగం స్వామి ఇస్తారు. సో లోపల శివలింగం ఉంటారు కదా, ఆ శివలింగం అమృత గడ ఈశ్వర, అమృత గణేశ్వర అంటేనే అమృత కలశంనే శివలింగమా వస్తారు. ఇక అమృత గణేశ్వర స్వామి అది మహావిష్ణువు మహాగణపతిగా కారణం. సో మహాగణపతి చౌర గణపతి ఒక కలశ ఆవాహన. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి వంశ అభివృద్ధి కోసం మళ్ళీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఒక కలశ ఆవాహన. తర్వాత అష్టదిక్పాలక ఇంద్ర, అగ్ని, యమ, నైరుతి, వరుణ, వాయు, కుబేర ఈశాన వాటితో సాక్షి పూజ అంతం. సో అష్టదిక్పాలగా ఒక కలశ ఆవాహన. తర్వాత త్రిమూర్తి బ్రహ్మ, విష్ణు,
మహేశ్వర సృష్టి స్థితి సంహార. అదిగా ఇంగ్లీష్ అయిపోయింది కదా, జీఓడి గాడ్. జీ అంటే జనరేటర్, బ్రహ్మ సృష్టి. సెకండ్ లెటర్ ఓ మీన్స్ ఆపరేటర్, స్థితి ఇదిగో మహావిష్ణు. థర్డ్ లెటర్ డి మీన్స్ డిస్ట్రాయిడర్, అదిగో మహేశ్వర సంహారం. సో సృష్టి స్థితి సంహారం. అదిగో జీఓడి గాడ్, జనరేటర్ ఆపరేటర్ డిస్ట్రాయిడర్. సో రిమోట్ చేసుకో అవాకు. తర్వాత త్రిశక్తి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, విద్యా లక్ష్మి సరస్వతి. అక్కడ త్రిశక్తి తీసుకో అవాకు. ఈ ప్లేట్లో ఉంది కదా, ఇదైతే రణమూలిహాలు, ధన్వంతరి హోమసాల. ఇది రణమూలిహాలు ఇస్తారు, వారి నేము ధన్వంతరి భగవాన్. వాడిదా ఆరోగ్యం తెస్తారు. వ్యాధి నివృత్తి కోసము ధన్వంతరి భగవాన్ ఆరోగ్య కలిసి అవ్వాలి. అది తమిళలో ప్రవారు పోయింది. ఉణవి మరుంది. ఉణవి అంటే ఫుడ్, ఫుడ్ ఇస్ ద మెడిసిన్. అది ఓల్డ్ ఫ్లవర్. ఇప్పుడు న్యూ ఫ్లవర్కు ఆపోజిట్గా ఉన్నాయి. ఫుడ్ ఈస్ ద మెడిసిన్ బై, ఇప్పుడు మెడిసిన్ ఈస్ ద ఫుడ్. సో బిఫోర్ ఈటింగ్ 2 టాబ్లెట్స్. ఈటింగ్ చేస్తే కదా అప్లోడ్ 2 టాబ్లెట్. ఈటింగ్ ఫినిష్ అయింది అప్లోడ్ 2 టాబ్లెట్. ఫ్రీగా ఉన్నా కదా అప్లోడ్ 2 టాబ్లెట్. టాబ్లెట్ కాదు. సో టెక్నాలజీ ఇంక్రీజ్ ఆగా వ్యాధి అయితే ఇంక్రీజ్ అవుతుంది. మార్నింగ్ మిల్క్ ప్యాకెట్ ఉంది కదా, మిల్క్ ప్యాకెట్ స్టార్ట్ చేసి వచ్చి అన్ని కెమికల్, అదిగా అందరి కెమికల్కి అడాప్ట్ అవుతుంది. అది కోసం ఆటోమేటిక్గా అందులో వ్యాధి వస్తుంది. సో వ్యాధి నివృత్తి కోసము ధన్వంతరి భగవాన్, వాడు ధన్వంతరి భగవాన్ తర్వాత సుదర్శన హోమం. సుదర్శన భగవాన్ నివృత్తి కోసం సుదర్శన హోమం. సుదర్శన భగవాన్ కలిసావా. తర్వాత మీరు పూజ షష్ఠీ యొక్క మూర్తి, అదిగో షష్ఠీ దేవత. షష్ఠీ దేవత ఒక కలిసావా. పూజ ఉంది అందరికీ లైఫ్ సైకిల్ 120 years. అది కాలేజీలో ఉన్నాయి కదా 120 లైఫ్ సైకిల్ 120 years. ఆ 120 yearsలో పూజ ఉంది. ఫస్ట్ పూజ అబ్దపూర్తి శాంతి. 1 year కంప్లీట్ అయిపోయింది కదా, ఇంట్లో చేస్తారు పిల్లలు ఆయుష్ హోమం అబ్దపూర్తి శాంతి. సెకండ్ పూజ వీర పరాక్రమ శాంతి. న్యూ మ్యారేజ్ చేస్తే కదా ఫస్ట్ మ్యారేజ్, అది చేసి వీర పరాక్రమ శాంతి. థర్డ్ పూజ ఉగ్రహృదయ శాంతి. 29 years కంప్లీట్, 60 years స్టార్టెడ్. అది చేసి ఉగ్రహృదయ శాంతి. ఫోర్త్ పూజ షష్ఠీ అబ్దపూర్తి శాంతి, 60th మ్యారేజ్. ఫిఫ్త్ పూజ దీపరథ శాంతి, 70th మ్యారేజ్. సిక్స్త్ పూజ విజయరథ శాంతి, 75 years విజయ రథ శాంతి. తర్వాత సెవెంత్ వన్ సదా అభిషేకం, 80th మ్యారేజ్, సదా అభిషేకం. నెక్స్ట్ వన్ 90th మ్యారేజ్, కనకాభిషేకం. 100 years పూర్ణాభిషేకం. 120 years మంగళాభిషేకం. 120 years ఒక 3 weeks బిఫోర్ కంపల్సరీగా వారు చేసేది. 100 years కంపల్సరీ పూర్ణాభిషేకం కంపల్సరీగా వారు చేశారు. అదే భాగ్యం. 100 yearsలో కంపల్సరీగా ఎవరైనా చేయలేదు. మాక్సిమం 90 years కంప్లీట్ అయినా ఎవరైనా వర్క్గా ఉంది, వారు కంపల్సరీగా చేశారు పూర్ణాభిషేకం ఆ పూజ అనేది. సొంతపల్లిలో 120 years 120 మెంబర్స్ వచ్చారు జనాలు, 120 జనాలు సొంతకారాలే బంధు జనాలు అందరూ వచ్చి. ఆశ్చర్యమో వాడికి ఇంటికి వచ్చింది, అదిగా ఆశ్చర్యం. 100 years అయిపోయింది, చేరాలంటే కావాలి వాడికి ఇంటికి వచ్చేదే చాలా వస్తారు చెప్తారు. అదిగో భాగ్యం మేరకు స్వామి ఇస్తారు. కనకాభిషేకం పూర్ణాభిషేకానికి భాగ్యం ఇస్తారు. అందరికీ దీనికి ఆయుర్ భాగ్యం కోసము ఆయుష్ ఇప్పుడు ఆయుర్దేవత ఒక కలిసి అవ్వాలి. తర్వాత నక్షత్ర దేవత 27 stars ఉంది కదా, అశ్వినితో రేవతి నక్షత్రాలు అవ్వాలి. స్వామి సొంత వైపాలింది కదా, ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి. మన అయ్యప్ప స్వామి అంత కలిసాం. మీరు కులదేవుడు వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి కలిసి అవ్వాలి. లాస్ట్గా ఆంజనేయ స్వామి పూజ స్టార్ట్ చేసి కదా, అధిక మహాగణపతి ఎంత చేసి కదా ఆంజనేయ స్వామి. లాస్ట్గా ఆంజనేయ స్వామి దేగభాగ్యం దేగబలం మనోధైర్యం వాకించాలి. అది ప్రార్థన కోసము ఆంజనేయ స్వామి లాస్ట్గా. తర్వాత నవగ్రహ పూజ అన్ని నవగ్రహం ఉంది కదా, దివాకర్లో నవగ్రహం ఉంది. ఈ గుడిలో మాత్రం నవగ్రహమే లేదు. ఎందుకంటే నవగ్రహాలకు ఒక్కో యమధర్మరాజు, ఆ యమధర్మరాజు అప్పుడు సంహారం అయిపోయింది, స్వామి చేయాలి. అది కోసమో యమధర్మరాజు పవర్ లేదు. ఇంకా నవగ్రహాలకి ఇంట్లో మాత్రం పవర్ లేదు. అందుకోసమే
నమస్కారం. మృత్యుంజయేశ్వరం శివుడు ప్రార్థన చేసి అందరూ 16 శ్లోకంతో 16 నమస్కారం. తర్వాత అమ్మవారు అభిరామీదేవి ప్రార్థన చేయండి. 11 శ్లోకంతో 11 నమస్కారం. 27 శ్లోకాస్ 27 నమస్కారం. ఫస్ట్ 16 శ్లోకము మార్కండేయ స్తోత్రం. మార్కండేయ భక్తాల కోసం శివుడు యమధర్మరాజు సంహారం చేశాడు. ఇప్పుడు యమధర్మరాజు సంహారం ఆగిపోయింది. తర్వాత భూమిలో జననం భాగ్యం చేస్తాను మరణమే అందుకోసం భూమాదేవి ప్రార్థన చేసి స్వామి మీద యమధర్మరాజు సంహారం చేసి అందుకోసం భూమిలో జన్మం మార్గం చేస్తాయి మరణమే నేను అనుగ్రహిస్తాను ప్రార్థన చేసి భూమాదేవి ఆ ప్రార్థన చేసి స్వామి మళ్ళీ అప్పటికి అనుగ్రహిస్తారు యమధర్మరాజు. సో మార్కండేయ కోసము సంహారం, మళ్ళీ భూమాదేవి కోసము అనుగ్రహం. అదిగో నిగ్రహ అనుగ్రహ మానుష్యం. అందుకోసము మార్కండేయ దిగుల స్వామి చిరంజీవి భాగ్యం ఇస్తారు 16 నిధులు. అది ప్రదీప కర్మ మార్కండేయ శ్లోకం ఇస్తారు. మార్కండేయ స్తోత్రం, మృత్యుంజయ స్తోత్రం అది మేము ఎవరంటే ఆ శ్లోకం మంది పారాయణ చేసి నమస్కారం చేస్తారు. వాళ్ళందరితో తస్య మృత్యుభయం నాస్తి చెప్తున్నారు. యమభయం నివర్త్యాయ దీర్ఘమాన ఆయుర్భాగ్యం ఇస్తారు. అది దశలో 16 శ్లోకం 16 నమస్కారం. సెకండ్ అమ్మవారు ఇక్కడ ఎవరంటే అభిరామి, అదే స్పెషల్ నేమ్. అభిరామి అంటే బ్యూటిఫుల్, కళగుడే స్వయంభూలింగమ స్వామి వస్తారు కదా. అందులో గడపంటే అందులో గణేశ్వర శివుడు వస్తారు. సో అమ్మవారు స్వయంభూ. మహావిష్ణువు ఉంటావు కదా, అది మహావిష్ణువు జరుసరైతే అమ్మవారు వస్తారు. అదిగో ఆభరణవల్లి, అభిరామవల్లి అంటేనే మహావిష్ణుడే జలుసులైతే వస్తారు. ఆభరణవల్లి తమిళ శ్లోకం ఉన్నారు. అందులో శ్లోకం ఉంది. ఆ శ్లోకం ఏమో అభిరామి అందాది. అందం అంటే లాస్ట్, ఆది అంటే ఫస్ట్. అదే అందం ప్లస్ ఆది అందాది. ఒక శ్లోకం లాస్ట్ వర్డ్ ఉంది కదా, లాస్ట్ సెంటెన్స్. ఆ లాస్ట్ సెంటెన్స్ నెక్స్ట్ శ్లోకం ఆ ఫస్ట్ సెంటెన్స్లో ఉంది. అదిగో అందం ప్లస్ ఆది అందాది అని. మరి భక్తాలు అభిరామి భక్తాలు భక్తాల కోసం అమ్మవారు చోట్ల కమ్మలు ఉంది కదా, ఆ కమ్మల ఆకాశం వేసి ఆ కమ్మల ఆకాశంలో పోయి పూర్వ చంద్రుడుగా వస్తారు. పైమాసం అమావాస్య దినమంటే పౌర్ణమి దినమే మార్చుకుంటారు. అమావాస్య ఆ తిథి పౌర్ణమి తిథిగా మార్చుకుంటారు అమ్మవారు. అదిగో అభిరామి అందాది శ్లోకం, వెరీ స్పెషల్ శ్లోకం. ఆ శ్లోకంలో సారాంశమా 11 శ్లోకమా చెప్పింది. ఆ 11 నమస్కారం చేసే కదా వాళ్ళందరికీ దినందినంగా అమ్మవారు ఆరోగ్య
ಪ್ರಾರ್ಥನೆಗೋಸ್ಕರ ಒಬ್ಬೊಬ್ಬ ಶ್ಲೋಕ ಅದಕ್ಕೆ ನಮಸ್ಕಾರ ದೊಡ್ಡ ಶ್ಲೋಕ ईश गिरीश नरेश परेश महेश विलेशय भूषण भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् उमया दिव्य सुमङ्गल विग्रहया लिङ्गित वामाङ्ग विभो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् दूरीकुरु मामज्ञमनाथं दूरीकुरु मे दुरितं भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय सचराचर जनन स्थितिलय कारण भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् अन्तःकरण विशुद्धिं भक्तिं च त्वयि सतीं प्रदेहि विभो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् करुणावरुणालय मयि दास उदासस्तवोचितो नहि भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय कैलासनिवास प्रमथ गणाधीश भूसुरार्चित भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् झनुतक झङ्किणु झनुतत्किटतक शब्दैर्नटसि महानट भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् धर्मस्थापन दक्ष द्रक्ष गुरो दक्ष यज्ञ शिक्षक भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे
Thank you.
వైభోగం ఆనందరాగాల శుభయోగం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం అపరంజి తరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ ఆకాశరాజునకు సరితూబు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మ కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపాన వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపుతంతే ఇది స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే లేదుగా కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం వధువేమో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ
జనుమలు జత పడువలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తను శతమానం భవతి శతమానం భవతి అందగాడు అందరివాడు అందుబాటు బంధువు వీడు రేవు పక్కరే పల్లెకు నచ్చిన చెలికాడు పంచదార నవ్వుల వాడు పాతికేల పండుగ వీడు తాతయ్యకు నానమ్మకు నమ్మిన చేదోడు ఉక్కు పాలే గోదారై ఊపిరి గాలే గోదారై గలగల పరుగుల కలలుగా అలలెగసిన తన వయసుకు నలు పెరుగని పసి మనసుకు శతమానం భవతి